యోబు గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. 2వ వచనం. నా మీద నేరము మోపకుండుము, నీవేలా నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయుమని నేను దేవునితో చెప్పెదను. 3వ వచనం. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? 4వ వచనం. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించున్నట్లు నీవు ఆలోచించువాడవా? 5వ వచనం. నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? 6వ వచనం. నేను దోషిని కాననియు. 7వ వచనం. నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు నీవేలా నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఎలా వెదుకుచున్నావు? 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. 9వ వచనం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. 12వ వచనం. జీవమునను గ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 13వ వచనం. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. 14వ వచనం. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. 15వ వచనం. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినయుండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. 16వ వచనం. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. 17వ వచనం. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు, ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. 18వ వచనం. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచియుండిన ఎడల మేలు. 19వ వచనం. అప్పుడు నేను లేనట్లే ఉండి ఉందును, గర్భములో నుండి సమాధికి కొనిపోబడియుందును. 20వ వచనం. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. 21వ వచనం. అంధకారము మరణాంధకారము గల దేశమునకు. 22వ వచనం. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఆమేన్.